ఈ రాష్ట్రంలో 6.98% ఉన్నటువంటి అగ్రవర్ణాలు 10% రిజర్వేషన్ తీసుకుంటారు. మరి 60% ఉన్నటువంటి బీసీలకు 27%. మా 60 మాకు ఇవ్వాలి కదా. మన 60 మనకి ఇవ్వకుండా ఇక్కడ ఎంత దొంగతనం చూడ్రి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఇక్కడ బీసీలకు 27%, ఎస్సీలకు 15, వీళ్ళకు ఇప్పుడు 7 10 అయింది కదా, 10, వీళ్ళకు 10. వీళ్ళ జనాభాకు వీళ్ళకు కరెక్ట్గా ఇస్తున్నారు, వీళ్ళ జనాభాకి వీళ్ళకి కరెక్ట్గా ఇస్తున్నారు. వీళ్ళ జనాభా కంటే ఇంకెక్కువ ఇస్తున్నారు. ఈడనేమో 60% ఉన్నటువంటి బీసీలకు 27% ఇస్తున్నారు. ఈ మిగిలినటువంటి ఏదైతే 33% ఉందో ఇది ఓపెన్ కేటగిరీలో మళ్ళీ వీళ్ళంతా పోటీ పడవచ్చు అన్నట్టు. అట్లా ఏం దుర్మార్గం ఇది. ట్యూషన్ ఫీజు కాడ వాస్తవానికి ఇక్కడ దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే 5 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళకి 5 లక్షల ఆదాయం ఉన్నోడు 55,000 కట్టన్నట. 8 లక్షల ఆదాయం ఉన్నోడు ఏం కట్టొద్దట, 0. ఇగో ఇది నీతి, ఇది జాతీయ దేశంలో. అందుకోసమే ఈడబ్ల్యూఎస్ అనేటువంటి రిజర్వేషన్ ఇది బీసీల రక్తం దాగుతున్నది. ఇది దొంగతనంగా ఉద్యోగాలు, దొంగతనంగా చదువులు, దొంగతనంగా సీట్లన్నీ కొట్టుకపోతా ఉన్నారు. బీసీ ప్రజలారా ఈ అన్యాయాన్ని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. 0 వాళ్ళక్కడ పైసలు లేవట. ఇది కేంద్ర ప్రభుత్వం డాక్యుమెంట్ అయ్యేది, మనది కూడా కాదు. ఇక్కడ చూడు, వాళ్ళు నిరుపేదలు, వాళ్ళకు పైసలు కట్టలేరని వాళ్ళకు ట్యూషన్ ఫీజే లేదు. 0 5-6 లక్షలు సంపాదించుకున్నారు, లేదంటే 1-2 లక్షలు సంపాదించుకున్న వాళ్ళు కూడా కట్టాలన్నట. కానీ 8 లక్షలు సంపాదించిన పేద రెడ్డి గారు, పేద అప్పర్ క్యాస్ట్ వాళ్ళు వీళ్ళు కట్టరట. ఇక ఏం దుర్మార్గమే ఇది. ఎవంది దేశం, ఎవరి సొమ్ముతో ఎవడు బతుండిడా.